కళ్యాణ్ ఎప్పుడు చెప్పిన టైంకి రారు. డాక్టర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్నారు. ఇంకా 10 నిమిషాల్లో ప్రాక్టీస్ మొదలవుతుంది. ఈయన గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకేమో టెన్షన్గా ఉంది. స్వాతి మేడం గారికి నమస్కారం. ఏమిటో మేడం గారు టెన్షన్గా ఉన్నారు, ఎందుకో చెప్తారా మేడం? అబ్బో, మేడం గారికి బాగా కోపం వచ్చినట్లుంది. డాక్టర్స్ కి కోపాలు ఉండకూడదు మేడం. నేనేం చేశాను మేడం? నా మీద పడ్డారు. ఆపుతారా ఈ మేడం గోలా? ఊరికే మేడం మేడం. సారీ మేడం. అదిగో మళ్ళీ మేడం అంటున్నారు. సారీ స్వాతి, వెరీ సారీ. ఓకే కళ్యాణ్, ఇంతకు ఈ అందాల అపురూప సౌందర్య రాశి స్వాతి గారికి కోపం రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఎందుక? మొన్న ల్యాబ్ లో కలుసుకోవడం, నిన్న సెలవు, మన ఇద్దరం ఒకరికొకరం చూసుకోవడం గాని ఫోన్ లో మాట్లాడుకోవడం చేశామా? ఓహో, అదే నీ కోపానికి గల కారణం. నేను మర్చిపోయాను అనుకో, నువ్వు గుర్తు చేయొచ్చు కదా. నేను ఫోన్ చేశానో లేదో తమరు ఒకసారి ఫోన్ చూసుకొని మాట్లాడండి, ఎన్నిసార్లు చేశానో. అలాగా? ఓ మై గాడ్ స్వాతి, 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంటే నిన్నటి నుండి నువ్వు నిద్రాహారాలు మానేసి అదే పనిగా ఫోన్ చేస్తూ ఉండిపోయావు ఏంటి? నేను వేరే ధ్యాసలో ఉండి మొబైల్ ఆలోచన పట్టించుకోలేదు డియర్. అంటే అయ్యగారు ఫోన్ చూడనంత బిజీ డాక్టర్ అయ్యారన్నమాట. అదేమిటో తెలుసుకోవాల్సిందే మరి. అదేం లేదు స్వాతి, మొన్న డాక్టర్స్ గారి ప్రాక్టీస్ క్లాసులో మనిషి అవయవాలు ఎన్ని, వాటికి వచ్చే జబ్బుల గురించి తెలుసుకుని రమ్మన్నారు కదా, అందుకే కాస్త బిజీ అయ్యాను. లవర్ ఫోన్ చేసిన తీయనంత బిజీ డాక్టర్ అయ్యారన్నమాట. స్వాతి, డాక్టర్ అవడం అంత ఆషామాషి విషయం కాదు. ఎన్నో ప్రయోగాలు చేయాలి, ఎన్నో పరిశోధనలు చేయాలి, కొత్తగా వచ్చే జబ్బులకి అడ్వాన్స్గా మెడిసిన్ కనిపెట్టాలి. అలా చేయాలంటే డాక్టర్స్ మైండ్ ఎంత షార్ప్గా సున్నితంగా ఉండాలో నీకు తెలుసు కదా. అయితే ఆ పరిశోధనలు ప్రయోగాలు ఈ 2 రోజులు బాగా విచారణ చేశారన్నమాట. అది చేయడానికే కదా స్వాతి మన ఇద్దరం MBBS కంప్లీట్ చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంది. అలాగైతే నీ పరిశోధనలు నా గుండె ఏమని కొట్టుకుంటుందో చూసి చెప్పు డాక్టర్. అలాగే. స్వాతి, నీ గుండె లబ్డబ్ అని కొట్టుకోవడం మానేసి లవ్ చేయి అని కొట్టుకుంటుంది. అబ్బో, ఎవరిని లవ్ చేయమంటుంది? ఇంతకీ మందేమైనా చెప్పిందా? చెప్పింది స్వాతి. విరహ వేదనతో రగిలిపోతున్నా నీ గుండె వేడిని చల్లార్చడానికి నా వెచ్చటి కౌగిల్లో బంధించి ముద్దులతో మురిపించమంటుంది. తేనె జల్లులు కురిపించి మురిపించమంటుంది. తడిసిన నా పడుచు బదులతో పండుగ చేసుకోమంటుంది డియర్. ఆశ మొగ్గలేసి చిందులేస్తుంది, పడుచుదనంతో పరుగులు తీస్తుంది. ఈ పరుగులకు పగ్గాలు వేయడం నా వల్ల కాదు బాబు. ఇప్పటి వరకు చలితో వణికిపోతున్న చిన్నాడికి నీ పరువంతో పానుపు పరిచి నీ చూపులతో వెచ్చటి దుప్పటి ఇచ్చి ఇప్పుడు రాను అంటే ఎలా? దుప్పటిలో దూరిపోదాం, నా కౌగులలో ఒదిగిపోదాం, ఇద్దరం తడిసి ముద్దయిపోదాం. ఓకేనా? ముద్దుగుమ్మ, నీ ముద్దుగుమ్మ ఎక్కడుందో చెప్పవమ్మా. నా ముద్ద బంతి మొగ్గ నీకు చిక్కదయ్యా. చెంగుదాటదా చెమ్మ చెక్కలాట, పాల ఈడు తోడు పెట్టి పచ్చి మీగడెక్కడంటే కోపాలా. ఓ ముద్దుగుమ్మ, నీ ముద్దుగుమ్మ ఎక్కడుందో చెప్పవమ్మా.
కుర్రదానా కుశలమా కూతకొచ్చే పరువమా గుట్టు దాటే ఘుమ ఘుమ కట్టుకోరా ప్రియతమా ఈడే కోడై లేసిన జాబిలొస్తుందా జాబిల్లమ్మ కౌగిళ్ళలో జాగారిస్తుందా గడప దాటని అందం కడప చేరినదా మొదటి చూపుకు మోహం మొటిమలేసినదా పావడాల చెట్టు మీద పాల పుట్టలాడుతుంటే తాపాలా ఓ ముద్దుగుమ్మ నీ ముద్దుగుమ్మ మెక్కడుందో చెప్పవమ్మా ఓ రందగాడ నా ముద్ద బంతి మొగ్గ నీకు చిక్కదయ్యా దోచుకున్నా దొరకవు దాచుకున్నా మెరుపులు కస్సుమన్నా కదలవు కమ్ముకున్నా బలపులు ముద్దింతమ్మ ఆ కళ్ళలో ముప్పుట జరిగే చీరింతమ్మ కుచ్చిళ్ళలో సిగ్గంతా ఎగిరే తలుపు మూసిన తాపం తణుపు చేరినదా మధుర మన్మథ బాణం అధరమడిగినదా పాలపుంతలన్నీ తోడి పాయసాల చురుకున్న గోపాల ఓ ముద్దుగుమ్మ నీ ముద్దుగుమ్మ ఎక్కడుందో చెప్పవమ్మ